హలో అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫన్ అండ్ ఫెస్ట్కి వచ్చాము. అక్క వాళ్ళు వచ్చారు, అలాగే ఆద్య కూడా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో పిల్లలందరినీ తీసుకొని మేము ఫన్ అండ్ ఫెస్ట్కి వచ్చాము. మీరు కూడా వెళ్ళండి, చాలా ఫన్ ఫీల్ అవుతారు. చాలా గేమ్ జోన్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, బాల్స్ అవన్నీ కూడా మీరు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. అతర్వన్ కూడా మేము ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, సమ్మర్ కాబట్టి అసలు నార్మల్గానే తీసుకెళ్ళను. సో ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా వర్క్ బిజీలో ఉండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో ఇలాగైనా వాళ్ళని ఒకసారి వీకెండ్స్లో తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది. అథర్వ ఆడడానికి ఎక్కువ అయితే ఇక్కడ ఏం లేదు, జస్ట్ బాల్స్, తర్వాత ఇలా ఇక్కడ ఇంకొకటి ఉంది రౌండ్గా, వాడు అక్కడ చూడండి, వాడిని పిలవగానే అలా పరిగెత్తుకొని క్లాప్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు. వాడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ. ఫస్ట్ ఒక 30 రూపీస్ పెట్టి కార్డ్ తీసుకున్నాను. తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. 500 నుంచి ఉంది. నేనైతే ఒక 1000 రీఛార్జ్ చేశాను. ఫస్ట్ టైం వచ్చాను, కిడ్స్ వాళ్ళకి ఏది నచ్చుతుందో మనకైతే తెలియదు కదా. సో ఇదైతే వీళ్ళని ఎక్కించాము. వాడికి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచే. కూర్చున్నప్పుడు ఏడుస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ వాడైతే ఎంత కాము కూర్చున్నాడో, వాడికి అర్థం కావట్లేదు. అట్లా రౌండ్గా తిరుగుకుంటూ అట్లా వెళ్తుంటే ఆద్యను కూడా ఎక్కించాము. అక్కడే కూర్చుంటే భయపడిపోతాడని చెప్పేసి. ఆద్య మటుకు మమ్మీ నన్ను ఇందులో దించేసి నేను వేరే గేమ్స్కి వెళ్తానని చెప్పేసి అనింది. బట్ నేను వాడిని ఎత్తుకొని సరిగ్గా కూర్చోబెట్టాను. అసలు టాటా చెప్తుంటే అప్పుడు అందరినీ చూస్తున్నాడు, ఆ లైటింగ్స్ అవన్నీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆద్యం దించేస్తున్నాను నేను ఇక్కడ, ఎందుకనంటే అది వద్దు మమ్మీ నేను వేరే ప్లేస్కి వెళ్ళి ఆడుకుంటానని చెప్పేసి. వాడు మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. టాటా చెప్తుంటే వాడన్నీ లైట్స్ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. వాడు హ్యాపీగా ఉంటే నాకు కూడా ఇలా చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్రేజీ ప్లేన్లో ఎక్కించాను అతరు అని. ఇది జస్ట్ ఇట్లా స్వింగ్ అవుతుంది అనమాట. వాడిని అక్క కూర్చోబెట్టింది. అస్సలు వాడు ఒక ప్లేస్లో కూర్చోవట్లేదు, దిగిపోతా అంటున్నాడు. తర్వాత నేను ఆద్యం తీసుకెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టేసరికి అక్క ఎక్కడ కూర్చుంటే వాడు అక్కడ ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వీల్ని అలా అలా తిప్పుతూ ఏదో ట్రై చేస్తున్నాడు. వాడ డిస్ప్లే మీద కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఎంత కూర్చోబెట్టినప్పటికీ కూడా వాడు ఇంకా కిందికి జారుతూనే ఉన్నాడు. సో మళ్ళీ కూర్చోబెట్టడం వాళ్ళతో అదే సరిపోయింది. ఒకసారి అనుకున్నాను నిద్ర కూడా పోతాడేమో, ఫస్ట్ వాడిని ఆడిపించాక ఆద్యని ఆడిపిస్తే ఇద్దరు కూడా ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. కార్డ్ స్వైప్ చేయగానే క్రేజీ ప్లేన్ స్వింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. వన్స్ ప్లేన్ స్వింగ్ అవ్వగానే వాడు అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. తర్వాత నేను వాడిని ఎత్తుకొని ఏమేమి ఉన్నాయని చెప్పేసి అట్లా సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ బాల్ సెగ్మెంట్స్ అన్నీ కనబడినాయి నాకు. ఆ బాల్స్కి తీసుకెళ్దామనేసి అనుకున్నాను. వాడిని అక్కడికి తీసుకెళ్ళగానే లిటరల్లీ అట్లా వెళ్ళి పడుకున్నాడు. అసలు ఎంత పిలిచినా కూడా అసలు మాకేసి చూడట్లేదు. జస్ట్ ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా, వీడియోస్ తీసుకుందామన్నా మా కేసు అస్సలు చూడట్లేదు. ఫస్ట్ ఈ బాల్స్కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. సాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను తర్వాత అయితే తీసుకోలేదు, ఆద్యకి తీసుకున్నాను. వాడిని జస్ట్ ఒక 5 మినిట్స్ కోసం నేను అందులోకి పంపిస్తే వాడు హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా వాడిని వీడియోస్ తీసుకోవడము, పాప కూడా పైనుంచి ఇలా జంప్ చేయడం. ఫస్ట్ తను జంప్ చేయడానికి చాలా భయపడింది, ఇంకొక పాప ఉండగానే తనతో పాటు జంప్ చేసింది. హైదరాబాద్లో నేను తీసుకెళ్ళినప్పుడు కిడ్స్ని కూడా మదర్ విత్ కిడ్స్ అట్లా అలో చేశారు. బట్ ఇక్కడ అట్లా అయితే ఏం లేదు, కిడ్స్ని మాత్రం పంపించారు. అది కూడా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను సెల్ఫీతో అయినా వాళ్ళని వీడియో షూట్ చేద్దామంటే అసలు నాకేసి చూడడమే లేదు. అక్కడ మీరు చూస్తున్నట్టయితే అతరు అక్కడ పడుకొని ఉన్నాడు. అక్కడ ఆడిపిస్తున్న తను లేడీ వాళ్ళతో వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ తర్వాత ఆద్య ఇందులోంచి రావట్లేదని చెప్పేసి జంపింగ్ ఉంది ఇక్కడ, తన్ని నేను అక్కడ తీసుకెళ్ళినాను. ఆ తర్వాత దగ్గర అక్క ఉంది. సో నేను వచ్చేసినాను. ఇది ఇలా జంప్ చేస్తూ ఉంది. తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చి బయట దించి, కానీ ఇక్కడ రౌండ్ తిరిగే బాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. సో నేను వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను. తర్వాత ఆద్య కూడా చెప్పింది, మమ్మీ నేను ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా ఆడుకుంటా అని చెప్పగానే నేను ఇక్కడ వాటర్ షూటింగ్ ఉంది. సో నేను ఆ వాటర్ షూటింగ్ దగ్గరికి తీసుకొచ్చి తనకంతా ఫస్ట్ ఒక డెమో ఇచ్చారు. తనకంతా ఆడటం రావట్లేదు. తర్వాత నేను తీసుకొని కొంచెం ట్రై చేయగానే మమ్మీ నేను ఆడతా అని చెప్పేసి తీసుకునింది. నెక్స్ట్ అక్కడ ఆద్య ఆడుకుంటా ఉంది.
మళ్ళీ అథర్వ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చిన్న కార్స్ ఉన్నాయి కదా, దానిలో కూర్చోబెట్టి నేను వాడిని పంపిద్దామని చెప్తే అస్సలు కూర్చోవట్లేదు వాడు. దాంట్లోంచి దిగి అక్కడ పరిగెడతాను, నడుస్తానని చెప్పేసి అక్కడి నుంచి లేవడం స్టార్ట్ చేసిండు. మెల్లిగా వాక్ చేస్తూ ఉన్నాడు అక్కడక్కడ. వాళ్ళేమో ఫుల్ ఆడుకుంటున్నారు. నాకేమో చాలా ఆకలిగా అనిపించింది. థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఏదైనా స్నాక్స్ అట్లా ఆర్డర్ పెట్టేసి, థర్డ్ ఫ్లోర్లోనే డాషింగ్ కార్స్ ఉన్నాయి, ఇంకా క్రికెట్ కూడా ఉందని చెప్పారు. సో మేము క్రికెట్ అయితే ఆడలేదు, కానీ డాషింగ్ కార్స్ తీసుకుందాం అనుకున్నాము. 5 minutesకి 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. నేను ఆద్య కోసం తీసుకున్నాను. నేను కూడా వెళ్ళాను. బర్గర్ అయితే టేస్టీగానే ఉంది. తను ఎక్కువ తినలేదు, అన్నీ ఆర్డర్ పెట్టుకుంటుంది కానీ ఏది అసలు తినదు. బాబుకైతే మేము ఆల్రెడీ ఫీడ్ చేసాం కాబట్టి అతర్వ కోసం ప్రాబ్లం లేదు. వాడు కూడా అంతా తిరుగుతున్నాడు. తర్వాత వీళ్ళని వచ్చేసి ఆ కార్లో కాసేపు కూర్చోబెట్టి ఒక 2-3 ఫొటోస్ అట్లా వీడియో తీసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి అతర్వని నేను తీసుకొని అక్కకి ఇచ్చాను. తర్వాత మేము కార్లో ఎక్కి కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టినాము. నాకు కూడా అంత డ్రైవింగ్ ఏం రాదు, జస్ట్ అట్లా అట్లా తిప్పుకుంటూ వెళ్ళినాము. ఆద్య మాత్రం అరుస్తూ ఉంది, మమ్మీ ఇంకా ఆపేసే, ఇంటికి వెళ్ళిపోదాము, స్లోగా ఇటు తిప్పు, అదేదో ప్రొఫెషనల్ డ్రైవర్ లాగా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. మొత్తానికి 100 రూపీస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అటు ఇటు తిప్పి ఒక 5 minutes అట్లా టైం స్పెండ్ చేసి దాంట్లోనే దాని టార్గెట్ మొత్తం డాషింగ్ కార్స్ కాబట్టి మమ్మీ దాన్ని గుద్దేసేయి, దీన్ని గుద్దేసేయి అంటా ఉన్నది. వీకెండ్స్లో కంటే కూడా నార్మల్ డేస్లో తీసుకెళ్తే ఎక్కువ రష్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.